ఓం శ్రీ గురుభ్యో నమ. పిడకల పోటీ మనం సంక్రాంతికి జరుపుకునే పండుగల్లో మొట్టమొదటి పండుగ భోగి. ఆ భోగి రోజున ఈ పిడకల పోటీ ఉంటుంది. ఇది వినడానికి కాస్త కామెడీగా అనిపించిన, వింతగా అనిపించిన ఇది నిజమే. ఎవరు ఎన్ని ఎక్కువ పిడకలు ఈ అరిచేతి సైజులో చేసి తీసుకొస్తారో వాళ్ళది ఫస్ట్ ప్రైజ్. అంటే ఇక్కడ ఎక్కువ పిడకలు ఉండాలి. ఎంత ఎక్కువ పిడకలు ఉంటే అంత పెద్ద ప్రైజ్ మనీ ఉంటుంది. కాబట్టి అరిచే ఎంత సైజులో తయారు చేసి తీసుకురాగలిగితేనే అది కౌంట్ చేయబడతాయి. సరే, ఎందుకు ఈ పిడకల పోటీ? ఎప్పుడు లేనిది ఈసారి ఎందుకు? పూర్వం మన వాళ్ళందరూ పిడకలే కాల్చేవాళ్ళంట. ఎందుకు? ఆవు పేడలో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుందని వరం ఇచ్చిందంట. ఆ వరం నిజమో కాదో తెలియదు, కానీ కట్టుకథలాగా అనిపించినప్పటికీ నాకు ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఆవు పేడతో చేసిన పిడకల్ని మనం భోగి మంటలో వేసి కాల్చాక అది ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ ఇంత అంత కాదు. అది మనం కౌంట్ చేయలేం. ఎప్పుడైనా సరే మనం ఐసీయూలోకి వెళ్ళామంటే అక్కడ కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తెచ్చుకోలేని ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలు పోతుంటాయి, ఏం చేయలేం. ఆ టైంలో అనిపిస్తుంది ఆ ఒక్క క్షణం ఎంత విలువైందని. ఇప్పుడు కూడా చాలామందికి అనిపించవచ్చు, ఈ పిడకలు ఒకరోజు కాల్చినంత మాత్రాన వాతావరణం అంతా శుద్ధి అయిపోద్దా, ఊరంతా శుద్ధి అయిపోద్దా అని. అలా ఆలోచించే వాళ్ళందరికీ ఒకటే మాట, ఏదైనా ఒక చిన్న ప్రయత్నంతోనే మొదలవుతుంది. ఈసారి ఈ అటెంప్ట్తో మనం మొదలు పెడుతున్నాం, అది ఇంకా పెద్దగా అవ్వచ్చు. సో అవన్నీ పక్కన పెడితే ఒక ప్రాణం ఆడుతున్నప్పుడు కన్నా, అంటే ఆ శ్వాస ఆడుతున్నప్పుడు కన్నా ఆగిపోతున్నప్పుడే దానికి విలువ ఎక్కువ. అప్పుడే మనం ఆ శ్వాసకు లెక్క కట్టగలం. అలాగే ఈ ఒక్క క్షణం ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ ఎంత విలువైందో, ఎన్ని రోగాలు నయం చేయగలిగితే ఎవరికి తెలుసు. కాబట్టి ఈ పిడకల పోటీలు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.